అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బాబా ప్రస్తుతం క్వెట్టాలో ఉన్నటువంటి విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా ఉదయం 8 గంటలకే స్నానం అవి ముగించుకొని స్త్రీలు ఉండే గదిలోకి వచ్చేవారు. గుల్మాయి బాబా తలను దువ్వేది. బాబా కార్పెట్ పైన కూర్చొని మెహరా, నాజా కుర్షట్లతో తన ముందు కూర్చొని మీరు ఏమేమి ప్రార్థనలు వచ్చు చేసి వినిపించండి అని అడిగేవారు. వారు తమ కుస్తీ పట్టుకొని రోజు ప్రార్థనలు చేస్తాం బాబా అన్నారు. బాబా ఆశ్చర్యంగా ఏమిటి ఆ ప్రార్థన మహా అంటే 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. మిగిలిన సమయమంతా చదువుతూ, స్నానం చేస్తూ, నిద్రిస్తూ, మాట్లాడుకుంటూ, తిండి తింటూ గడిపేస్తారు. భగవంతుడికి మాత్రం 3 నిమిషాలు కేటాయిస్తారు. కనీసం 7 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి అన్నారు బాబా. మీ పుస్తకాలు, పెన్సిళ్ళు తీసుకురండి. నేను ఒక ప్రార్థన చెబుతాను రాసుకోండి అన్నారు బాబా. బాబా ఒక స్కూల్ టీచర్ లాగా కనిపించారు వీళ్ళకి. బాబా ఎప్పుడూ గుజరాతీలోనే వీరితో మాట్లాడేవారు. బాబా చెప్పిన ప్రార్థనను నాజా, కుర్షద్ రాసేసుకున్నారు. బాబా వాటిని పరిశీలించి తప్పులుంటే సరిదిద్దారు. మెహ్రా పుస్తకం తీసుకొని చూసి, "ఏంటి నీవు ఏమీ రాసుకోలేదు" అన్నారు బాబా. మెహ్రాకు గుజరాతీ మాట్లాడడం వచ్చు కానీ రాయడం రాదు. అదే విషయం బాబాకు వివరిస్తూ, "బాబా, నేను ఇంగ్లీష్ స్కూల్లోనే చదివాను కాబట్టి నాకు గుజరాతీ అంత బాగా రాదు" అని చెప్పింది మెహ్రా. అలాగా, "నీ బుక్కు ఇలా ఇవ్వు" అంటూ బాబా స్వయంగా మెహ్రా బుక్కులో మొత్తం ప్రేయర్ తానే రాశారు. తనకు గుజరాతీ రాకపోవడం మంచిదయింది. బాబా స్వయంగా రాసిచ్చినటువంటి ప్రార్థనను చదువుకునే భాగ్యం తనకు దొరికింది అని మెహ్రా మురిసిపోయింది. తర్వాత బాబా ఎన్నో ప్రార్థనలు వీరికి నేర్పించారు. అందులో భగవంతుడి 101 నామాలు చెబుతూ వాటి అర్థాన్ని కూడా బాబా వివరించి చెప్పారు. మీరు ఏమి పలుకుతున్నారో దాని అర్థం మీకు తెలిసి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ఆర్తితో చేయాలి. కేవలం పెదవులతో పలకడం కాదు. దేవుడి నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థించినప్పుడు ధ్యాస మొత్తం దాని మీదే పెట్టి పలకాలి అన్నారు బాబా. మరుసటి రోజు బాబా అందరినీ ఆ ఊరిలోని ప్రదేశాలు చూడడానికి తీసుకెళ్లారు. అక్కడ ఎత్తైన కొండలు, లోయలు చాలా అందంగా ఉండేవి. బాబా వెంటనే కారు దిగి చకచక ఆ కొండల్ని ఎక్కడం ప్రారంభించారు. మండలి వారు ఎంతో ప్రయాసపడినా బాబా వేగాన్ని అందుకోలేకపోయారు. రూసీ తమ్ముడు బాబాను కొన్ని ఫోటోలు కూడా తీశాడు అక్కడ. అందరూ వెనుదిరిగి రావడానికి తమ తమ వాహనాలలో సర్దుకొని కూర్చున్నారు. మెహ్రా వాళ్ళు వచ్చిన వ్యాన్ వెళ్ళిపోయింది. మెహ్రా, నాజా, కుర్షద్ మాట్లాడుకుంటూ అది గమనించనే లేదు. బాబా రోడ్డు మీద నిలబడ్డ వీళ్ళ ముగ్గురిని చూస్తూ వచ్చి తన కారులో కూర్చోమన్నారు. అదే మొదటిసారి మెహ్రా బాబాతో కారులో కూర్చోవడం. కారు నడుపుతూ ఉన్న రుస్తుం దారి మరిచిపోవడంతో చాలా సేపు అలా తిరుగుతూనే ఉన్నారు. ఎంత ఆలస్యమైతే అంత మంచిది. మరికొద్దిసేపు బాబాతో ఉండొచ్చు, బాబాతో ప్రయాణించొచ్చు అని ముగ్గురు అమ్మాయిలు అనుకున్నారు. ఇది మాకు అనుకోకుండా దొరికిన అదృష్టం అని వారు సంతోషించారు. బాబా తమకు ఆతిథ్యం ఇస్తున్న రూసీ జహంగీర్‌ను చాలా అభిమానించేవారు. రూసీ మ్యాజిక్ చేసి ఎన్నో ఆసక్తికరమైన వింత వింత కథలు చెప్పి బాబాకు వినోదం కలిగించేవాడు. అతడి కూతుళ్ళు 8 సంవత్సరాల గోహెర్, 4 సంవత్సరాల కేటీ తర్వాతి రోజుల్లో బాబా స్త్రీ మండలిగా చేరడం జరిగింది. అప్పుడు మేము గోహెర్, కేటీలను మొదటిసారి చూసాం కానీ వారు చిన్న పిల్లలవ్వడంతో వారికి గుర్తులేదు అంటారు మెహ్రా. డాక్టర్ గనీ సోదరుడు అబ్దుల్ రెహమాన్ గురించి చెబుతూ, అతడు కవ్వాలీలు చాలా నాటకీయంగా రకరకాల హావభావాలను ప్రదర్శిస్తూ గట్టిగా పాడేవాడు.
చూడడానికి చాలా తమాషాగా ఉండేది ఆ దృశ్యం. అతడి వెనుక మేము నవ్వుకునేవారమంటారు మెహ్రా. క్వెట్టాలో దాదాపు ఒక్క నెల ఉన్న తర్వాత 1924 జూలై మాసంలో బాబా మరియు పురుషులు, స్త్రీ మండలీలు కలిసి కరాచీ వెళ్లారు. అక్కడ 2 అంతస్తుల భవంతిలో కింద మగవారు, పైన ఆడవారు ఉండేవారు. ఒకరోజు బాబా స్త్రీలు ఉంటున్న చోటికి ప్రసాదం ఇవ్వడానికి వచ్చారు. మెహ్రా అప్పుడు ఇంకా స్నానం చేస్తూ ఉండటంతో బాబా అసహనంగా మెహ్రా ఎప్పుడు అన్నింటిలోనూ ఆలస్యం అంటూ అందరికీ ప్రసాదం ఇచ్చేసి బాబా వెళ్ళిపోయారు. తర్వాత బాబా వచ్చి వెళ్ళిన విషయం తెలిసిన మెహ్రా, అయ్యో! బాబా చేతి ప్రసాదం, బాబా దర్శనం 2 పోగొట్టుకున్నానే అంటూ అప్పటి నుండి బాబాతో గడిపే ఏ ఒక్క అవకాశాన్ని పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్త తీసుకునేది మెహ్రా. రూసీ సోదరి పీలమాయి. ఆమెను బాబా తన ఆధ్యాత్మిక సోదరి అనేవారు. ఆమె అప్పుడు కరాచీలోనే ఉంది. బాబా అందరినీ పీలామాయి ఇంటికి తీసుకెళ్లారు. అయితే మెహ్రాకు ఆ విషయాలేమీ జ్ఞాపకం లేవు. జూలై ఆఖరున అందరూ బొంబాయి తిరిగి వచ్చేశారు. అప్పుడు ఇరానీ మ్యాన్షన్‌లోనే ఉన్నారు. మెహ్రా చిన్న ఖుర్షద్‌కు క్వెట్టాలో, కరాచీలో జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఇరానీ మ్యాన్షన్‌కు వచ్చిన ఆది సీనియర్‌ను బాబా చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. ఇది గమనించిన మెహ్రాకు బాబాకు ఆది మీద ఎంత వాత్సల్యం ఉందో తెలిసింది. ఆది మీద మెహ్రాకు గౌరవం పెరిగింది. తన చివరి రోజుల వరకు మెహ్రాకు ఆది అంటే అంతే గౌరవం ఉండేది. అప్పుడు బాబాకు సూనామాసి, దౌలత్ మాయి, దౌలా మాసి వంట చేసేవారు. మెహ్రా మరియు చిన్న కుర్షద్ బాబా కోసం తాము కూడా ఏదైనా ప్రత్యేకమైన పదార్థం చేసి వండి వడ్డించాలి అనుకున్నారు. వారిద్దరికీ వంట అంత బాగా వచ్చేది కాదు. వారిద్దరూ ఆలోచించి ఒక స్వీట్ అంటే దూద్ పాక్ పూరి చేయాలని అనుకున్నారు. మెహ్రా తనకు కొద్దిగా ఆ స్వీట్ చేయడం తెలుసు అని చెప్పింది. ఇద్దరు పూరీలు వత్తి నూనెలో వేయించారు. ఆ పూరీలు బాగానే వచ్చాయి. దాని మీద పాలు, చక్కెర బాగా కాచి అది గట్ గ గట్ గట్టిపడ్డాక ఆ పాలను పూరీల పైన వేసి నాననివ్వాలి. అయితే పాలవాడు పాలల్లో బాగా నీళ్లు కలిపినట్టున్నాడు. అవి ఎంతసేపు మరిగించినా చిక్కపడలేదు. ఇంతలో బాబా భోజనానికి కూర్చున్నారు. బాబా భోజనం పూర్తి చేయకముందే ఈ స్వీట్ ఎక్ వడ్డించాలి. కానీ ఎక్కువ సమయం లేనందున స్టవ్ కట్టేసి ఆ పల్చటి పాలనే పూరి మీద వేసి బాబాకు వడ్డించారు. వాటిని చూసి బాబా ఇది ఏం స్వీట్ అని అడిగారు. ఇది దూద్ పాక్ పూరి బాబా అని బదులిచ్చారు సూనామాసి మరియు దౌలత్ మాయి. బాబా ఆ స్వీట్ వంక చూస్తూ ఎవరు చేశారు దీన్ని అని అడిగారు. మెహ్రాను, ఖుర్షద్‌ను పిలువగా వారిద్దరూ సంతోషంగా బాబాకు తాము చేసిన స్వీట్ నచ్చింది కాబోలు, అందుకే తమను ప్రశంసించడానికి పిలుస్తున్నారు అనుకుంటూ బాబా దగ్గరికి వచ్చారు. బాబా వారికి ఆ స్వీట్ చూపిస్తూ ఏంటిది అన్నారు. బాబా ఇది దూద్ పాక్ పూరి అంటూ మెహ్రా జవాబు చెప్పింది. మీరెప్పుడైనా మీ జీవితంలో దూద్ పాక్ పూరి తిన్నారా? దీన్ని దూద్ పాక్ పూరి అంటారా? ఇది ఒక రోగికి పథ్యంలో ఇచ్చే గంజిలాగా ఉంది. నా కడుపు బాగానే ఉంది. నాకిలాంటి గంజి అక్కర్లేదు. మీరు గతంలో ఇంతకు ముందు దూద్ పాక్ పూరి ఎప్పుడైనా చేసి ఉన్నారా? అన్నారు బాబా. లేదు బాబా! ఇదే మొదటిసారి అన్నారు ఇద్దరు. మండలి వారు కూడా ఉండటంతో ఇద్దరికీ చాలా నిరుత్సాహం కలిగింది. బాబా సంతోషిస్తారు అని ఏదో చేస్తే మరేదో అయింది అని బాధపడ్డారు ఇద్దరు. బాబా తర్వాత ఇద్దరిని అనునయిస్తూ, పోనీ మరేం పర్వాలేదు. నేను వాటిని తిని రుచి చూశాను. ఇక దిగులు పడకండి, మర్చిపోండి అన్నారు. మరొక రోజు వీళ్ళు వంటగదిలో ఏదో చేస్తూ ఉండగా బాబా వచ్చి, "మీకు బంగాళాదుంపలతో ప్యాటీస్ చేయడం వచ్చా?" అని అడిగారు. "లేదు బాబా" అని వీరిద్దరూ జవాబిచ్చారు. "రేపు నేను మీకు అవి ఎలా చేయాలో నేర్పుతాను.
మీరు బంగాళాదుంపలు ఉడికించి, పొట్టు తీసి, వెల్లుల్లి దంచి, మిగిలిన పదార్థాలన్నీ సిద్ధం చేసి ఉంచండి అన్నారు. మెహ్రాకు, ఖుర్షద్‌కు చాలా ఉత్సాహంగా ఉంది. బాబా తమకు వంట నేర్పడం వారు ఎదురు చూడలేదు. మరుసటి రోజు అన్నీ సిద్ధం చేసి బాబాకు కబురు పంపించారు. బాబా వచ్చి బంగాళాదుంపల మిశ్రమంలో తరిగిన ఉల్లిపాయలు, కారం, వెల్లుల్లి, కొత్తిమీర తరుగుతో అన్నీ కలిపి చేత్తో చిన్న బిళ్ళల్లాగా చేసి బ్రెడ్ పొడిలో అద్ది నూనెలో వేయించారు. వీళ్లకు ఆ వంటకాన్ని ఎలా చేయాలో వివరిస్తూ చేసి చూపించారు. స్నేహితురాళ్ళిద్దరూ చాలా సంబరపడ్డారు. ఆ వంటగదిలో బాబాకు ఎంతో ఇష్టమైన వంటకాన్ని స్వయంగా బాబాయే వారికి నేర్పారు. ఇలా మెల్లమెల్లగా మెహరాకు బాబా తన సాన్నిధ్యాన్ని కలిగిస్తూ బిడియాన్ని పోగొట్టి చనువును ప్రసాదించారు. ముందు ముందు మెహరా తన స్త్రీ మండలిలో ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. బాబా మెహరాబాద్ వదిలి శాశ్వతంగా వేరే చోటికి వెళ్ళాలనుకుంటూ అక్కడ మెహరాబాదులో కార్యకలాపాలు నిలిపివేసి అక్కడున్న అందరినీ వారి వారి ఇళ్లకు పంపించి వేశారు. మెహరాను, దౌలత్ మాయిని మాత్రం నగర్‌లోని ఖుష్రూ క్వార్టర్స్‌లో రుస్తుంతో పాటు ఉండమన్నారు. చిన్న ఖుర్షద్ కూడా వారితో ఉండవచ్చు అన్నారు బాబా. బాబా తిరిగి రావడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఖుష్రూ క్వార్టర్స్‌లో గుల్మాయి కుటుంబం మరియు ఆమె ఆడపడుచు కుటుంబం ఉమ్మడిగా జీవించేవారు. సరోజ్ కూడా అక్కడే ఉండేవాడు. అప్పటికి అతడికి ఇంకా పెళ్లి కాలేదు. గుల్మాయి కుటుంబంలో చాలా మందికి మెహర్ బాబా అంటే వ్యతిరేకత ఉండేది కాబట్టి మెహరా మరియు దౌలత్ మాయి అందరితో కలవకుండా తమ గదిలోనే ఉండేవారు. దౌలత్ మాయికి ఒక చిన్న గది కేటాయించారు. మెహరా, చిన్న కుర్షద్, గుల్మాయి కూతురు డాలి ఒకే గదిలో ఉండేవారు. వీరికి ఏమి కావాలన్నా ఆది వాటిని సమకూర్చేవాడు. అప్పుడు ఆది మెహరాతో మాట్లాడేవాడు. తరువాత బాబా ఆదితో మెహరాతో మాట్లాడడం అటుంచి ఆమె గురించి ఊహలు కూడా చేయకూడదు అని చెప్పారు. బాబా కొంతమంది మండలి వారితో భారతదేశమంతా ప్రయాణించి ఎందరో సంతులను, సాధువులను కలిసి వారి పాదాలకు నమస్కరించేవారు. బాబా ఆరోగ్యం బాగా దెబ్బతింది. కొద్ది రోజులకు మెహరాబాద్ వచ్చేవారు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేవారు బాబా. బాబా మెహరాబాద్‌కు వస్తే విష్ణు ఖుష్రు క్వార్టర్స్‌కు సైకిల్‌లో వచ్చి శ్రీ శ్రీ వచ్చారు. మీరు వచ్చి దర్శించుకోవచ్చు అని కబురు చెప్పి వెళ్ళేవాడు. అందరూ టాంగాలో బాబాను దర్శించుకోవడానికి వెళ్ళేవారు. అహ్మద్ నగర్ నుండి మెహరాబాద్ రోడ్డు చాలా గతుకులుగా ఉండేది. టాంగాలో కూర్చొని వెళుతూ ఉంటే ఆ బండి కుదుపులకు ఒళ్ళు హూనమయ్యేది. అయినా బాబాను చూడబోతున్నామన్న సంతోషంలో ఇవేవి కూడా కష్టం అనిపించేది కాదు అంటారు మెహ్రా. బాబా పాదాలకు నమస్కరించిన తర్వాత అందరూ బాబా ముందు కూర్చునేవారు. బాబా ఈ ఆడపిల్లల వైపు చూస్తూ పగలంతా మీరు ఏం చేస్తారు అని అడిగారు. కుట్టు పని నేర్చుకుంటూ, పుస్తకాలు చదువుతూ, గ్రామోఫోన్ రికార్డ్స్ వింటూ ఉంటాం బాబా. కొన్నిసార్లు చిన్న కుర్షద్ మంజిల్ గురించిన కథలు చెబుతూ ఉంటుంది అన్నారు వారు. బాబా అదంతా సరే. దినానికి ఒక అరగంట పాటు మీరు ధ్యానం చేయాలి అన్నారు. బాబా ఇంకా దాన్ని వివరిస్తూ ఏదైనా దేవుడి ఫోటోను ముందు పెట్టుకొని జొరాస్ట్రియర్ ఫోటో గాని, నా ఫోటో గాని ఏదైనా ఒక ఫోటోను ముందు పెట్టుకొని మనస్సులో ధ్యానించుకోండి. మీ మనసు అటు ఇటు పోతే లేక అలసిపోతే చింతించకండి. మళ్ళీ ప్రయత్నించండి. దాన్ని యథార్థ స్థితికి తీసుకురండి. మళ్ళీ నా ఫోటో వంక చూడండి అన్నారు బాబా. ఆ రోజు నుండి ఆడపిల్లలందరూ బాబా చెప్పినట్టు చేయసాగారు. అలా చేయడం ద్వారా మనస్సును పరిపరి విధాలు ఆలోచించకుండా దాని స్థానంలో దాన్ని నియంత్రించేలా చేయగలగడం సాధ్యమయింది. అలా రోజుకు అరగంట ధ్యానంతో బాటుగా బాబా
యెజ్దాన్, యెజ్దాన్ అని చిన్న అక్షరాలతో జొరాస్టర్ నామాన్ని ఒక గంట పాటు రాయమని చెప్పారు. అలా రాయడం చేత ఆ గంట ఆ నామాన్ని స్మరించుకునేవారు. అలాగే వీరికి బాబా మరొక పనిని అప్పగించారు. అరంగాలోని బీద పిల్లలకు షర్ట్స్ కుట్టమన్నారు. దౌలత్ మాయికి బజారుకు వెళ్లి గోధుమ రంగు ఖాదీ బట్టను కొనుక్కొని రమ్మన్నారు. ఆమె వేరే వేరే సైజులలో గుడ్డను కత్తిరించి ఇచ్చేది. ముగ్గురు ఆడపిల్లలు మెహరా, చిన్న కుర్షద్ మరియు డాలీ గదిలో 3 కుట్టు మిషన్లు పెట్టుకొని కుట్టేవారు. వారి దినచర్య రోజు ఇలా ఉండేది. పొద్దున లేచి స్నానం చేసి యెజ్దాన్ నామాన్ని ఒక గంట రాసి, ఒక గంట కుట్టు పని, ఒక గంట ధ్యానం చేసేవారు. ఖుష్రూ క్వార్టర్స్‌లోని మిగిలిన కుటుంబ సభ్యులతో కలవకూడదని బాబా ఆదేశం. కాబట్టి తమ గదిలోనే ఈ పనులన్నీ చేసుకుంటూ ఎన్ని షర్ట్స్ కుట్టగలిగితే అన్ని కుట్టి బాబాను సంతోషపరచాలి అని అనుకునేవారు. ఆ షర్ట్‌లు కుట్టేటప్పుడు బాబా గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. బాబా హారతి పాటలు పాడుకునేవారు. మెహరాకు యెజ్దాన్ అన్న నామం రాయడం ఎక్కువ ఇష్టంగా ఉండేది. షర్ట్ కుట్టడం కన్నా నామాన్ని ఉచ్చరించడమే ఆమెకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే భగవంతుడి నామాన్ని వ్రాస్తూ స్మరిస్తూ ఉండటంతో మనసుకు ఎంతో శాంతి కలిగేది అంటారు మెహ్రా. కొన్ని రోజుల తర్వాత బాబా వీరిని మెహ్రాబాదు పిలిపించారు. ఎన్ని షర్ట్లు కుట్టారు అని అడిగారు బాబా. ఒక 20 షర్ట్లు కుట్టాం బాబా అని జవాబివ్వడంతో, ఏంటి కేవలం 20 షర్ట్లేనా? అవేం సరిపోతాయి. అరంగాలో చాలా మంది పిల్లలున్నారు అన్నారు బాబా. వెనుదిరిగి వచ్చాక అందరూ పోటీ పడి ఇంకా ఎక్కువ షర్ట్లు కుట్టసాగారు. ఈ సమయంలో రూసీ క్వెట్టా నుండి తన కుటుంబంతో ఖుష్రూ క్వార్టర్స్‌కు వచ్చాడు. చిన్న పిల్ల గోహెర్ దౌలత్ మాయి మరియు మెహ్రా కుట్టు మిషన్ మీద షర్ట్‌లు కుట్టుతూ ఉండటం చూసిన గుర్తు బాగా ఉంది ఆమెకు. తాను కూడా సహాయం చేస్తానని 9 సంవత్సరాల గోహెర్ వీళ్ళని అడిగింది. దౌలత్ మాయి ఆ అమ్మాయికి గుండీలు కుట్టే పని అప్పగించింది. ఎంతో కష్టపడి 100 షర్ట్‌లు కుట్టి బాబా దగ్గరకు వెళ్లి చెప్పడంతో బాబా చాలా సంతోషించి, "ఇక చాలు" అన్నారు. ఒక ఎడ్ల బండిలో ఆ షర్ట్‌లను కట్టి పంపించారు. అలాగే ప్రసాదంగా శనగలు కలిపిన బొరుగులు ఒక సంచిలో పంపించారు. మరుసటి రోజు స్త్రీలు కూడా బయలుదేరి మెహరాబాదు వెళ్లారు. బాబా పోస్టాఫీస్ బిల్డింగ్‌లో కూర్చొని భజన సంకీర్తన చేస్తున్నారు. బాబా తుకారాం భజనలను చాలా బాగా పాడేవారు. బాబా మరాఠీ ఎంతో చక్కగా పలికేవారు. ఒక్కొక్కసారి కవ్వాలి పాటలు పాడేవారు బాబా. ఆది సితారు వాయిస్తూ ఉండేవాడు. బాబా చాలా హృదయపూర్వకంగా పాడేవారు. బాబాకు పాట, సంగీతం, రాగం, సాహిత్యం అన్నీ చాలా ముఖ్యం. బాబాకు సంగీతమన్నా, పాటలు పాడడమన్నా చాలా ఇష్టం. నాకు ఆ భాష కంఠస్వరం నాకు ఆ బాబా కంఠస్వరం బాగా గుర్తు. అలాంటి స్వరం మరొకటి లేదు అంటారు మెహరా. భజన, సంకీర్తన తరువాత బాబా పిల్లలకు బట్టల ప్రసాదం పంచిపెట్టారు. అక్కడికి వచ్చిన ప్రతి తల్లి తన బిడ్డతో వచ్చి బట్టలు ప్రసాదం తీసుకునేది. బాబా ప్రసాదం పంచడంలో చాలా ధారాళంగా ప్రసాదం స్వీకరించే వారికి సంతృప్తి కలిగేలాగా చేతి నిండా తీసుకొని పంచేవారు. అందరూ తీసుకున్న తర్వాత ఏకకంఠంతో సద్గురు మెహర్ బాబాకి జై అని గట్టిగా అరిచారు. బాబా దౌలత్ మాయి వంక చూస్తూ, చూడు వారు ఎంత సంతోషపడుతున్నారో, నీకు ఆనందంగా లేదా అని అడిగారు. దౌలత్ మాయి అవును బాబా అంది. ఇతరుల సంతోషం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పేదవారు సంతోషపడినప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్నారు బాబా. తరువాత బాబా స్త్రీల వైపు తిరిగి ఖుష్రూ క్వార్టర్స్‌లోని మీ సామాన్లు సర్దుకొని వెనక్కి మెహరాబాదు వచ్చేయండి అన్నారు. మళ్ళీ
మనము మెహరాబాద్‌కు ఆశ్రమ జీవితం గడపడానికి వెళుతున్నాము కాబట్టి, మనం ఎలాంటి సౌకర్యాలు ఆశించకుండా ఫకీర్లలాగా జీవించాలి అని చిన్న కుర్షద్ చెప్పింది. అయితే మనం ఏం చేయాలి అని అడిగింది మెహరా. మనం పడుకున్నప్పుడు తలకు అణువుగా తలగడను వేసుకోకుండా నేల మీద తల ఆనించి పడుకోవడం అలవాటు చేసుకోవాలి అంది చిన్న కుర్షద్. ఖుష్రు క్వార్టర్స్‌లో అలా అలవాటు చేసుకోవడం ప్రారంభించారు. అలాగే కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా సకోరిలో లాగా నడవాలి అనుకున్నారు. అక్టోబర్‌లో బాబా దౌలత్ మాయిని, మెహరాను, చిన్న కుర్షద్‌ను అహ్మద్‌నగర్ నుండి, అలాగే పూణే నుండి దౌలా మాసి, నాజా, పెద్ద కుర్షద్‌లను మెహరాబాదులో ఉండటానికి పిలిపించారు. నగర్ నుండి మెహ్రా, దౌలత్ మాయి, చిన్న కుర్షద్ తమ సామాన్లను తీసుకొని వచ్చినప్పుడు బాబా పోస్టాఫీస్ వరండాలో కూర్చొని ఉన్నారు. బాబా వారిని పోస్టాఫీస్ బిల్డింగ్‌లోనే సామాన్లను సర్దుకోమన్నారు. బాబా ముగ్గురు మండలి వారితో పాటు వరండాలో పడుకునేవారు. వీళ్ళ సామాన్లను సర్దుతూ ఉండగా బాబా లోపలికి వచ్చి, "మంచి పక్కబట్టలు తెచ్చుకున్నారా?" అని అడిగారు. అందరి పరుపులు, పక్క బట్టలు బాబా స్వయంగా పరిశీలించి చూశారు. "ఇది ఎవరిది?" అని అడిగారు. "ఇది మెహరాది బాబా" అని చెప్పడంతో, "ఇది ఎవరిది?" అని అడిగారు. "ఇది చిన్న కుర్షద్ది" అని బదులిచ్చారు. "మరి వీటికి దిండ్లేవి?" అని అడిగారు బాబా. "మేమే దిండు వేసుకోకుండా పడుకోవడం అలవాటు చేసుకున్నాము" అంది కుర్షద్. బాబా ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నారు. మెహరాకు చాలా ఇబ్బందిగా ఉంది బాబా అలా అడిగేసరికి. ఏం చెప్పాలో తెలియడం లేదు. "మేము ఫకీర్లలాగా జీవించడానికి వచ్చాము" అని ఎలా చెబుతారు? ఇంతలో ఖుర్షద్, "బాబా, మేము దిండ్లు వాడటం లేదు" అని చెప్పింది. బాబా వెంటనే, "కుదరదు, మీరు దిండు వేసుకోండి" అంటూ, "మరి మీ చెప్పులేవి?" అని అడిగారు. "మేము చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో సకోరిలో నడిచినట్టు నడవాలనుకుంటున్నాము" అంది ఖుర్షద్. "ఇది సకోరి కాదు. ఇక్కడ మీరు కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి. వెచ్చని ఊలు బట్టలు ధరించాలి. నేను ఎలా ఎలా చెబితే అలా ఉండాలి. ఏది చెబితే అది చెయ్యాలి. లేకుంటే ఇప్పుడే అహ్మద్‌నగర్ వెళ్ళిపోండి" అన్నారు బాబా. ఖుర్షద్ వెంటనే, "లేదు బాబా, మీరేం చెబితే అదే చేస్తాము" అంది. "ఇక్కడ డాక్టర్లు లేరు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ బాగా కష్టపడి పని చేయాలి. అది సేవ అంటే. తలకు దిండు లేకుండా పడుకోవడం ఆధ్యాత్మికం కాదు. అలా చేయడం ద్వారా భగవంతుడి మీద ప్రేమ ఎక్కువవ్వదు" అన్నారు బాబా. బాబా ఎవరినో పంపించి నగర్ నుండి 2 దిండ్లు తెప్పించి వీళ్ళిద్దరికీ ఇచ్చారు. కొన్ని రోజులుగా దిండు లేకుండా పడుకుంటున్న మెహరాకు ఆ రోజు దిండు వేసుకొని పడుకోవడంతో ఎంతో బాగా నిద్ర పట్టింది. బాబా చాలా ప్రాక్టికల్‌గా ఉండేవారు. ఇలాంటి అవసరం లేని పనులను ప్రోత్సహించేవారు కాదు బాబా. కొన్ని రోజుల తర్వాత బాబా వారికి వ్రాయకూడదు, చదవకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు. రోజు సాయంత్రాలు మెహరా తనతో తెచ్చుకున్న ఇంగ్లీష్ నావెల్స్ నుండి చదివిన కథను మిగిలిన అమ్మాయిలకు వినిపించేది. బాబా ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మెహరా ఆ పుస్తకాలను మూటకట్టి తన అక్క ఫ్రీనీకి పంపించేసింది. బాబా స్త్రీలకు పోస్టాఫీస్ భవనం ఇచ్చేసి రాత్రుళ్ళు గుస్తాజీ, మాసాజీ, పాద్రీలతో పాటు బయట వరండాలో పడుకునేవారు. ఇది గుర్తు చేసుకుంటూ మెహరా ఇలా అంటారు. "ఎవరైనా ఊహించగలరా? రూపధ భగవంతుడు మా కోసం తన గదిని ఇచ్చారు." బాబా గురించి రాత్రుళ్ళు ధ్యానం చేసేటప్పుడు నాకు ఈ విషయాలన్నీ గుర్తుకు వస్తాయి. బాబా మా కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసేవారు. వరండాలు క చలికి దోమలు కుడుతూ ఉంటే బాబా ఎలా పడుకున్నారో అని ఇప్పుడు ఆలోచిస్తే నాకు కళ్ళ నీరు వస్తాయి. బాబా కంటి నిండా నిద్రపోయేవారు కాదేమో అనిపిస్తుంది. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు, రారాజు. అలా ఆ వరండాలో చలికి లెక్క చేయకుండా మా కోసం తమ సౌఖ్యాన్ని త్యాగం చేశారు. పాములు, తేళ్లు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉండేవి ఆ సమయంలో మెహరాబాదులో అంటారు మెహ్రా.
ఆ రోజుల్లో మాకు బాబాతో ఉంటే చాలు అనిపించేది. వీటి గురించి ఆలోచించేవారం కాదు. మాకు అంటే స్త్రీలకు సౌకర్యంగా ఉండాలని, మాకు ఇబ్బంది కలగకూడదు అని తన సౌఖ్యాన్ని మా కోసం త్యాగం చేశారు బాబా. బాబా తన దుప్పటిని తల మీద కప్పుకొని రాత్రుళ్ళు గోడకు ఆనుకొని కూర్చునేవారు. మిగిలిన మండలి వారు బాబా నిద్రపోతూ బాగా నిద్రపోతూ గురక పెడుతూ ఉంటే, ఎవరు ఎక్కువ గురక పెడుతున్నారో చూస్తూ ఉండేవారు బాబా. మాసాజి అందరికంటే ఎక్కువ శబ్దం వచ్చేలాగా గురక పెట్టేవాడు. బాబా తన చెప్పును మాసాజీ మీదికి విసిరి, "లేవండి పొద్దుపోయింది. ఇక ఇంకా పడుకునే ఉన్నారా?" అంటూ అందరినీ లేపేవారు. పొద్దు పొద్దునే కాలికి చె బాబా కా చెప్పు కాలికి తగలడంతో మాసాజీ ఎంతో సంతోషించేవాడు. నాకు బాబా ప్రసాదం దొరికింది అని ఆనందించేవాడు మాసాజీ. బాబా తెల్లవారుజామున 4 గంటలకే లేసేసేవారు. మిగిలిన వారు స్నానాలు చేస్తూ ఉంటే, బాబా పెద్ద స్వరంతో పాటలు పాడేవారు. బాబాకు పాటలు, సంగీతం మీద అమితమైన ఇష్టం. నిద్ర లేచిన వెంటనే ఎవరికైనా గొంతు అంత బాగా పలకదు. కానీ బాబా మాత్రం ఎంతో శ్రావ్యంగా పాడేవారు. మెహరాకు తొందరగా లేవడం అంటే చాలా కష్టం. ఆమెకు బాగా నిద్రపోవడం అలవాటు. తమ ఇంటిలో ఉన్నప్పుడు తల్లి లేపేది కాదు. కానీ ఇక్కడ మెహరాబాద్‌లో ఉదయం 5 గంటలకే దౌలత్ మాయి మెహరాను లేపేసేది. బద్ధకంగా ఉన్ ప బద్ధకంగా పడుకొని ఉన్న మెహరా బాబా పాట వినగానే త్వరగా లేచి పక్క బట్టలు చుట్టి మొహం కడుక్కొని వచ్చేసేది. గుస్తాజీ బాబాకు మొహం కడుక్కోవడానికి, షేవింగ్ చేసుకోవడానికి సహాయం చేసేవాడు. స్త్రీలు బాబాకు టీ సిద్ధం చేసేవారు. బాబాకు పొగ వాసన నచ్చేది కాదు. టీ తయారు చేసేవారు. బాబా కోసం ప్రత్యేకంగా ఒక అల్యూమినియం లోటాను వాడేవారు. బాబా లోటాలో టీ తాగేవారు. దానినే స్నానం చేయడానికి, బకెట్‌లో నీళ్లు ముంచుకోవడానికి వాడేవారు. ఉదయం టీలో పాలు కలిపేవారు. అంతే. తర్వాత ఉపహారం అంటూ ఏమీ లేదు. ఆ టీ కూడా వేడి నీళ్లు తాగుతున్నట్టే ఉండేది. బాబాకు ఆ రోజుల్లో ఎక్కువ పని ఉండేది కాదు. అప్పుడు జనాలు కూడా ఎక్కువ మంది మెహరాబాద్‌లో నివసించేవారు కాదు. అందుకే బాబా పాటలు పాడుతూ, అందరితో మాట్లాడుతూ ఎక్కువ సేపు పోస్టాఫీస్ వరండాలో కూర్చునేవారు. ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక కథలు చెప్పేవారు. ఆ కథలు బాబా ఎంత బాగా వివరించి చెప్పేవారంటే, మనం మన కళ్ళ ముందు ఒక సినిమా చూస్తున్నామా అన్న భావన కలిగేది అంటారు మెహ్రా. ఒక్కొక్కసారి బాబా తన చుట్టూ ఉన్నవారిని, "బాగా నిద్ర పట్టిందా? ఏమైనా కలలు వచ్చాయా?" అని అడిగేవారు. ఒకసారి మెహ్రా వైపు చూస్తూ, "నీకేమైనా కల వచ్చిందా?" అని అడిగారు బాబా. "కల వచ్చింది బాబా. అయితే నేను గాఢ నిద్రలో ఉండటంతో నాకు గుర్తులేదు" అంది మెహ్రా. బాబా చాలా మంచిది. అలా నిద్ర పడితే అలాగే ఆహ్, అలాగే నిద్రపోవాలి. రోజు ఉదయం మెహరా, నాజా బాబాకు టీ తయారు చేస్తూ ఉన్నారు. దౌలత్ మాయి కిటికీలోంచి బయటికి చూస్తూ, బాబా నృత్యం చేస్తున్నారు త్వరగా రండి అని పిలిచింది. అందరూ కుతూహలంగా బయటికి చూశారు. బాబా ఏదో పాట పాడుతూ లయబద్ధంగా తన శరీరాన్ని కదిలిస్తూ నృ నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. తెలతెలవారుతూ ఉండగా అప్పుడప్పుడే వెలుగు రేఖలు విచ్చుకుంటూ ఉన్నాయి. తెల్లటి సాద్రా వేసుకొని ఎంతో అందంగా వెలిగిపోతూ ఉన్న బాబా అలా నృత్యం చేస్తూ ఉంటే ఎంతో రమణీయంగా ఉంది ఆ దృశ్యం. బాబా పాడుతూ ఉన్న పాట ఒక హిందీ పాట. 'అప్నే మౌలా కే మే జోగన్ బను' అన్న పాట. భగవంతుడి కోసం అన్నీ వదులుకొని సన్యాసిని అయిన అమ్మాయి పాడే పాట అది. అందరూ గమనిస్తూ ఉన్నారు అని తెలియగానే బాబా బయటికి వెళ్ళిపోయారు. బాబా యొక్క ప్రతి కదలిక ఎంతో అందంగా ఉండేది. ఆయన చేతి వేళ్ళను కదిలిస్తూ ఉన్నప్పుడు బాబా మొహంలో హావభావాలు చాలా ప్రత్యేకంగా కనిపించేవి.
వేరే ఏ మానవుడికి అలాంటి భావ ప్రకటన ఉండదు. అంత అందంగా తన హావభావాలను ప్రకటించేవారు బాబా అంటారు మెహ్రా. అప్పటికి మెహ్రా దౌలత్మాయి బాబా దగ్గరికి వచ్చి ఒక్క సంవత్సరం అయింది. తన ఆస్తిపాస్తులను దౌలత్మాయి బాబా పాదాల వద్ద సమర్పించుకుంది. బాబా రుస్తుంను పంపించి ఆ ఆస్తి వ్యవహారాలను చూసి వాటిని అమ్మి వేసి రమ్మన్నారు. దౌలత్ మాయిని, మెహరాను ఆ ఆస్తి అమ్మకానికి వారి సిగ్నేచర్స్ కావాలి కాబట్టి పూణేకి కారులో తీసుకెళ్లారు బాబా. తోడివాలా రోడ్ బంగళా మరియు మహాబలేశ్వర్ బంగళా, మరికొన్ని చిన్న చిన్న ఇళ్ళు అన్నీ అమ్మేశారు. దౌలత్ మాయి వెళ్లి నగలు, ఇంటిలోని ఫర్నిచర్ అన్నీ అమ్మిన తర్వాత రూ. 4,00,000 వచ్చాయి. ఆ కాలంలో 4,00,000 చాలా పెద్ద మొత్తం. దౌలత్ మాయి మొత్తం డబ్బును బాబాకు అర్పించింది. బాబా అందులో కొంత డబ్బును మెహరాబాద్‌లో స్థాపించిన హజరత్ బాబాజాన్ స్కూలుకు, హాస్పిటల్ నిర్మాణానికి వాడారు. మిగిలిన సొమ్మును ఇరాన్‌లో జహంగీర్ పేరు మీద పేద పిల్లలకు స్కూల్ కట్టించడానికి ఉపయోగించారు. ఎందుకంటే ఆ వెనుకబడిన ప్రదేశంలో చాలా మంది పిల్లలకు చదువుకునే భాగ్యం ఉండేది కాదు. బాబా ఇరాన్‌లో ఈ స్కూల్ నిర్మించడానికి, ఆ పనులు చూడడానికి మండలి సభ్యుడైన రావు సాహెబ్‌ను ఇరాన్ పంపించారు. అక్కడ స్కూల్ 1924వ సంవత్సరంలో ప్రారంభమైంది. బాబా స్కూల్‌కు ఒక ట్రస్ట్ చేసి టీచర్స్‌కు నెల నెల జీతం ఆ ట్రస్ట్ నుండే పంపించేవారు. ఆది తండ్రి ఖాన్ సాహెబ్ బాబా చేస్తున్న సేవా కార్యక్రమాల విలువ తెలియకుండా, "ఎందుకు బాబా డబ్బును అలా వృధా చేస్తావు?" అని అడిగాడు. "నేను సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా డబ్బును పెట్టుబడిగా పెడుతున్నాను. వృధా చేయడం లేదు" అన్నారు బాబా. తరువాతి రోజుల్లో ఎందరో బాబాకు తమ డబ్బును విరాళంగా ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ బాబా వాటిని స్వీకరించలేదు. డబ్బు గురించి బాబా ఒకసారి ఎరుచుతో ఇలా అన్నారు. ప్రేమించే వారికి ఎవరైనా అశుద్ధాన్ని కానుకగా ఇస్తారా? ఏదైనా మంచిది ఇవ్వాలనుకుంటారు. ప్రాపంచిక కోణంలో చూస్తే డబ్బే సర్వస్వం. నాకు మాత్రం అది అశుద్ధంతో సమానం. నాకు చాలా ప్రీతిపాత్రులైన వారిని పరిశుద్ధపరచడానికి వారి నుండి మాత్రమే నేను డబ్బును స్వీకరిస్తాను అన్నారు బాబా. ఆ రోజుల్లో బాబా మెహ్రాతో ముఖాముఖి మాట్లాడేవారు కాదు. మెహ్రాకు ఏదైనా చెప్పాలంటే తన పినతల్లి కూతురు నాజా ద్వారా మెహ్రాకు చెప్పేవారు. కానీ ఒకరోజు బాబా వరండాలో కూర్చొని భోజనం చేస్తూ ఉండగా మెహ్రా వైపు తిరిగి, "నీవు ఏ స్కూల్లో చదువుకున్నావు?" అని అడిగారు బాబా. మెహ్రా, "నేను ఒక క్రిస్టియన్ స్కూల్‌లో చదివాను బాబా. జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో చదువుకున్నాను" అని చెప్పింది. "అది మంచి స్కూలేనా?" అని మళ్ళీ అడిగారు బాబా. "చాలా మంచి స్కూల్ బాబా" అంది మెహ్రా. "అక్కడ మిమ్మల్ని కాథలిక్స్‌గా మార్చాలని చూడలేదా?" అన్నారు బాబా. "లేదు బాబా. ఆ స్కూల్ చాలా మంచి స్కూల్. మమ్మల్ని దేనికి ఒత్తిడి చేసేవారు కాదు. చర్చి‌కు కూడా మాకు ఇష్టం ఉంటేనే వెళ్ళేవారం. వారు మమ్మల్ని దేనికి నిర్బంధించేవారు కాదు" అని చెప్పింది మెహ్రా. ఒకరోజు బాబా పోస్టాఫీస్ భవనంలోకి వచ్చి ఒక చిన్న కార్పెట్ మీద కూర్చొని మెహ్రాను కూడా ఎదురుగా కూర్చోమన్నారు. ఆ రోజు నుండి బాబా మెహ్రాతో ఇలా చెప్పారు. "ఈ రోజు నుండి నా పనులన్నీ నీవే చెయ్యాలి. గుస్తాజీ నా ట్రంకు పెట్టెను నీకిస్తాడు. నా వస్తువులన్నీ నువ్వే జాగ్రత్త చేయాలి. నా దుస్తులు, నా ప్లేట్ మొదలైన వాటి గురించి నువ్వే చూసుకోవాలి. ఇంతకాలం గుస్తాజీ నా కోసం చేసిన పనులన్నీ ఇక మీదట నువ్వే చెయ్యాలి" అన్నారు బాబా. మెహ్రాకు చాలా సంతోషం, ఉత్సాహం కలిగాయి. ఈ రోజు నుండి బాబా బట్టలు నేనే ఉతకబోతున్నాను. బాబా భోజనం చేసే ప్లేట్, బాబా టీ తాగే మగ్ నేనే కడగాలి అంటూ చాలా సంతోషించింది మెహ్రా. మొదట తనకు దొరికిన భాగ్యాన్ని మెహ్రా నమ్మలేకపోయింది. బాబా తన వస్తువులను ఎవ్వరిని తాకనిచ్చేవారు కాదు. ఈ విషయంలో బాబా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు.
గుస్తాజీ మరియు గుల్మాయికి మాత్రమే ఆ అనుమతి ఉండేది. బాబా గుస్తాజీని పిలిచి తన వస్తువులను మెహరా సంరక్షణలోకి ఇవ్వమన్నారు. గుస్తాజీ వెంటనే వరండాలో మూల ఉన్న ఒక ట్రంకు పెట్టెను తెచ్చి మెహరాకు అందించాడు. అందులో బాబా వేసుకునే సాద్రా, కొన్ని టవల్స్, కొన్ని చేతి రుమాళ్ళు, బాబా టీ తాగే కప్పు, సాసరు అవన్నీ ఉన్నాయి. బాబాకు టీ అందించడంతో పాటు మెహరాకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి. బాబా మొహం కడుక్కోవడానికి సోప్ అందివ్వడం, తర్వాత టవల్ అందివ్వడం, మొహం కడుక్కోవడానికి నీళ్లు పోయడం లాంటివి. బాబా స్నానానికి 6-7 బకెట్ల నీటిని వాడేవారు. పాద్రి వాటిని బావి నుండి తోడి తీసుకొని వచ్చేవాడు. మెహరా బాబా బట్టలు, టవలు సిద్ధంగా ఉంచేది. తొలి రోజుల్లో బాబా క్యూటికురా సోప్‌ను వాడేవారు. వారంలో 2 సార్లు బాబా తల స్నానం చేసేవారు. బాబా తలకు నూనె రాసుకునేవారు కాదు. బాబా తల వెంట్రుకలు నూనెతో జిడ్డుగా ఉండడం బాబాకు నచ్చేది కాదు. బాబా స్నానం చేసిన తర్వాత మెహ్రా బాబా విడిచిన బట్టలను ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లి బావి దగ్గర బార్ సోప్ పెట్టి ఉతికేది. పోస్టాఫీస్ వరండాలో మిగిలిన వారి బట్టలకు దూరంగా బాబా బట్టలు ప్రత్యేకంగా ఆరేసేది. మెహ్రాబాద్‌లో గాలి ఎక్కువ వీచేది కాబట్టి బట్టలు త్వరగా ఆరిపోయేవి. ఆరిన బట్టలను ఒక కార్పెట్ పైన పరిచి మడతలు లేకుండా బాగా తీడి వాటిని జాగ్రత్తగా మడిచిపెట్టేది మెహ్రా. ఉదయం 9 గంటలకు గుల్మాయి బాబా తలను దువ్వడానికి అహ్మద్‌నగర్ నుండి వచ్చేది. కార్పెట్ పైన కూర్చొని గుల్మాయి బాబా తల దువ్వుతూ ఉంటే మెహ్రా మనసులో అనుకునేది, గుస్తాజీ భగవద్ అన్వేషకుడు. అతడంటే బాబాకు చాలా ప్రేమ. అందుకే తన తలను దువ్వే అవకాశం అతడికి ఇచ్చారు. గుల్మాయి అంటే బాబాకి ఎంతో ఇష్టం. ఆమె తన ఆధ్యాత్మిక తల్లి అన్నారు కాబట్టి ఆమెకు కూడా అవకాశం ఇచ్చారు. నాకు ఎప్పుడైనా అలాంటి అవకాశం దొరుకుతుందా అని అనుకునేది మెహ్రా. ఒకరోజు గుస్తాజీ 9 గంటలైనా రాలేదు. బాబా మెహ్రాను పిలిచి తన తల దువ్వమన్నారు. బాబా కార్పెట్ పైన కూర్చున్నారు. మెహ్రా మోకాళ్ళ మీద కూర్చొని బాబా తలను దువ్వసాగింది. బాబా కురులు బంగారు రంగుతో ఉండేవి. బాబా కురులు తొందరగా చిక్కుపట్టేవి. మొదట మెహ్రాకు బాబా కురులు ముట్టాలంటే కొంచెం బిడియం వేసింది. మనసులో ఇలా అనుకుంది మెహ్రా, బాబా తలను జాగ్రత్తగా నొప్పి కలగకుండా దువ్వాలి. బాబాకు నచ్చకపోతే మళ్ళీ తనకు ఆ అవకాశం ఇవ్వరేమో అనుకుంటూ ఒక్కొక్క వెంట్రుక జాగ్రత్తగా చిక్కులు లేకుండా దువ్వి గుల్మాయి కన్నా నేనే బాగా దువ్వగలను అని నిరూపించుకోవాలి అనుకుంది మెహ్రా. బాబా చాలా ఓపికగా కూర్చున్నారు. మెహ్రా దువ్వడం అయిన తర్వాత బాబా లేచి వెళ్ళిపోయారు.